తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలను ఈ సమావేశం అయోమయానికి గురి చేస్తోంది. ఎన్డీఏ మిత్రపక్ష నేతతో కాంగ్రెస్ సీఎం భేటీ హస్తానికి అనుకూలిస్తుందా లేదా మొదటికే మోసం తెస్తుందా అన్నది గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. బాబు భేటీ వెనుక మతలబేంటి? ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నెలైనా కాకముందే ఆయన తెలంగాణపై ఫోకస్ పెట్టడమేంటన్న సందేహాలు అందరినీ పట్టిపీడిస్తున్నాయి. ఈ నెల 6న హైదరాబాద్ లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పరిశీలించారు. అయితే చంద్రబాబు ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నెలైనా కాలేదు. అయినా తానే ముందుగా స్పందించి ఈ నెల 6న సమావేశమై ఇరు రాష్ట్రాల సమస్యలను చర్చిద్దామంటూ రేవంత్ కు లేఖ రాశారు. ఈ లెటర్ ను చూసి సీఎం రేవంత్ ఆశ్చర్యపోయారట. కానీ తన రాజకీయ గురువు కావడంతో అనివార్యంగా సమ్మతిని తెలియజేస్తూ జవాబిచ్చారట. అయితే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాల కోసం ఇద్దరు ముఖ్యమంత్రులు కలవటం తప్పేమీ కాకపోయినా బాబు లేఖ రాసిన విధానమే హస్తం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబే డేట్ ఫిక్స్ చేసి కలుద్దామనడంపై కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి నెల కూడా పూర్తిగా నిండలేదు. కానీ బాబు ఏపీ పాలనపై దృష్టి పెట్టకుండా హడావిడిగా తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలపై ఇంట్రెస్ట్ ఎందుకు పెట్టారని గాంధీ భవన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కు 10 ఏళ్ల కాలం పూర్తయింది. ఏపీకి మన రాజధానితో సంబంధం తెగిపోయింది. కానీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో హైదరాబాద్ సెటిలర్స్ చంద్రబాబు గెలుపునకు చాలా ఉపయోగపడ్డారని సమాచారం. కాగా వారి అవసరాలు తీర్చాలంటే బాబుకు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కీలకం. దీంతో చంద్రబాబు తన అవసరాల చిట్టాను ముఖ్యమంత్రి రేవంత్ ముందుంచే ఛాన్స్ ఉందని టాక్. ఇప్పటికే తెలంగాణలో బాబు డైరెక్షన్, రేవంత్ యాక్షన్ అన్న ప్రచారం ఉంది. బాబు చెప్పిన ఐఏఎస్లనే రేవంత్ ప్రభుత్వ సలహాదారులుగా నియమించారట. ఇరిగేషన్ అడ్వైజర్ గా ఆదిత్యానంద్ దాస్, వీఆర్ఎస్ తీసుకున్న శ్రీనివాస్ రాజుకు రాష్ట్ర మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టులు, సిఎస్ఆర్ కార్యాచరణకు సలహాదారునిగా నియమించారు. అటు బాబు సిఫారసుల మేరకే ఏరబడి రామ్మోహన్ రావు టీజీపీఎస్ మెంబర్ అయ్యాడట. వీటితో పాటు మునుముందు తెలంగాణతో ఉన్న అవసరాలను బాబు రేవంత్ ద్వారా తీర్చుకుంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే పాత బస్ కోరికలను తీర్చేందుకు రేవంత్ రెడ్డి రెడీగా ఉన్నాడని, బాబు చెప్పిన పనులు చేయడంలో ఈయనకు లాభం ఉందని చర్చ జరుగుతోంది. చంద్రబాబు ఎన్డీఏ సర్కారులోకి కీలక భాగస్వామిగా ఉండటంతో ఏ అవసరం వచ్చినా ఆయనకు చెప్పుకోవచ్చునని, బీజేపీ నుంచి రాష్ట్ర సర్కారును కాపాడుకోవచ్చునని సీఎం రేవంత్ భావిస్తున్నారట. అందుకే బాబు ఏది చెప్పినా ఎస్ బాస్ అంటున్నారని గాంధీ భవన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఏపీ సీఎం చంద్రబాబు దర్శకత్వంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నటించడంపై కాంగ్రెస్ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయని సమాచారం. కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే హైదరాబాద్ లో పట్టు సాధిస్తుందని, ఇలాంటి సమయంలో బాబును ఎంటర్ చేస్తే ఇక్కడ బీజేపీతో కలిసి టీడీపీ బలపడే ఛాన్స్ ఉందని హస్తం పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది. బాబుతో దోస్తీ తెలంగాణలో కాంగ్రెస్ కు మైనస్ అని భావిస్తున్నారట. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో కాంగ్రెస్ విఫలమైందని, ప్రతిపక్షాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రమాదం ఉందని ఆ పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని సమాచారం. కాగా 6న జరిగే మీటింగ్ లో రేవంత్, చంద్రబాబు చర్చించేవి ఏంటి? ఏపీ సీఎంతో భేటీ వల్ల తెలంగాణకు వచ్చే లాభమేంటి? ఎన్డీఏ సర్కారులో కీలక భాగస్వామి అయిన చంద్రబాబుతో భేటీ కాంగ్రెస్ లకు కలిసొస్తుందా లేదా మొదటికే మోసం తెస్తుందా అన్న అంశాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.